మనందరి కొరకు ఆయన శిలువలో చనిపోయి మళ్ళా తిరిగి లేచాడు. ఉన్నాడు కొంచెం లేకుండా ఉన్నాను. తల్లిదండ్రులకు బాగా అలసిపోతున్నాను. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలనేటువంటి విషయాలు అనేక మార్లు మనం చెప్పుకున్నాం. మనం వస్తున్నది ఒక ఆశామాష వ్యక్తి దగ్గరకు. లోకంలో మనం చూడండి, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీ కాడికి వెళ్తున్నప్పుడు ఎంతో భక్తిగా వెళ్తాం, ఎంతో శ్రద్ధ చూపిస్తాం, ఎంతో ప్రేమ చూపిస్తాం. ఇక్కడ ఇది దేవుని మందిరం, దేవుని మందిరం. మరి మొన్న శుక్రవారం మనం ప్రార్థన గడిపామట, గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువారు సిలువలో నీ కొరకు చనిపోయాడు, సిలువలో చనిపోయాడు. మరి చాలా తక్కువ మంది వచ్చారు, రోజు తక్కువ మంది వచ్చారు. ఆ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వచ్చినాడు. నేనేమంటానంటే, యేసు ప్రభువారు చనిపోయినప్పుడు నువ్వు రాకపోతే రేపు నువ్వు చనిపోయినప్పుడు ఆయన రాడు. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు రాలేదు కాబట్టి ఆయన రేపు నువ్వు చనిపోయినప్పుడు ఆయన రాడు. అర్థమైందా? చేసేటువంటి భక్తి అది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఏం చేయాలి? నీ భక్తి నీకు, జాగ్రత్తగా వినండి, వాక్యం వినండి. పాటలు పాడటం రాదు, చప్పట్లు కొట్టలేదు, కనీసం వాక్యం వినాలిగా. అవునా? వాక్యం వినండి జాగ్రత్తగా. ఆ వాక్యం వినకపోవడం వల్ల ఈరోజు చాలా మంది చెల్లా చెదురైపోయారు. ఏమవుతున్నారు? నేను ఇదే మందిరంలో వాక్యం బోధిస్తున్నప్పుడు వెనక ఒక ఆమె గొడుగుతా ఉండేది. ఆమె ఇప్పుడు మన మధ్యలో లేదు. గొడిగే వాళ్ళు, సొడిగే వాళ్ళు దేవుడు కట్టేస్తాడు. నాకు బాగా గుర్తుంది, 7 సంవత్సరాల క్రితం నేను వాక్యం చెప్తుంటే వెనక కూర్చొని ఏదో వాగుతా ఉన్నాను. వాగిన వాళ్ళు, గురిగిన వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దేవుని మందిరంలో దేవుని వాక్యం అంటే భయం ఉండాలి, వణుకు ఉండాలి. అర్థమైందా? ఆశమాష విషయం కాదు. కొంచెం తేడా పడిందంటే నీ జీవితం అల్లకల్లోలం అయిపోయింది. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని రక్షణ అంటే మామూలు విషయం కాదు. ప్రార్థనకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుని తెలుసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నీ కొరకు ఆయన రక్తము కార్చాడు నీ కొరకు. యేసు ప్రభువారు చనిపోయిన రోజు నీకు తెలియకపోతే నీ భక్తి నీకు వేస్ట్, అనవసరం రావడం దేవుని మందిరానికి. అంటే ఆయన పుట్టినరోజు కేకులు కోసుకుంటామని, లేకపోతే ఫలం వండుకుంటామని దానికోసం వస్తున్నారు కానీ జనాలు. ఆయన చనిపోయిన రోజు, ఆయన వేదన పడిన రోజు, ఆయన త్యాగం చేసిన రోజు. అసలు మీకు తెలుసా, పాస్టర్లకే దేవుని రాజ్యం లేదంట. నేను చెప్పడం కాదు, వాక్యం అన్నది. పాస్టర్లకే చాలా మందికి పరలోక రాజ్యం లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం లేదు. నేను ఏమన్నాడు? మేము అద్భుతము చేయలేదా? మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? ప్రభు ఏమన్నాడు? నీ మహోనకు చూపించుకో. చూడండి, అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? మంచి శుక్రవారం. అంటే మంచి శుక్రవారం రోజు మనం దేవుని మందిరానికి రాలేకపోతున్నామంటే అంత బాధాకరం. అవసరం లక్షల కోట్లతో సరే మనం దాన్ని కాల్చోటి తనవచ్చు. దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు. పౌలు ఏమన్నాడంటే సమస్తాన్ని పెంటగా ఎంచుకోమన్నాడు. అన్నాడు పెంట, ఈ లోకం ఒక పెంట లాంటిది. నువ్వు ఆ లోకాన్ని ఇష్టపడుతున్నావు అంటే నీకు పరలోక రాజ్యం ఉండదు 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 ఉండదు. ఇక దేవుడు నీ కొరకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు.
ఒక సేవకుని ఏర్పాటు చేశాడు. దీని వెనక ఎంత ప్రయాసం ఉంది, కష్టం ఉంది, భారం ఉంది, త్యాగం ఉంది. ఇందాక నేను వెళ్తుంటే ఒక ఆమె ఎదురైంది, ముసలమ్మ. నడుచుకుంటా కుంటుకుంటా పోతుంది. నేను బండి ఆపి చెప్పాను, నువ్వు ఎక్కడ దేవుడు నీకు కార్యం చేశాడు, ఎక్కడ దేవుడు నిన్ను బలపరిచాడు, ఎక్కడ నీ కుటుంబాన్ని బలపరిచాడు అని చెప్తుంటే అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నాను. నువ్వు పో, నేను అసలు నీకు రమ్మని కూడా చెప్పను, నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తున్నారు, అసలు వాళ్ళు మేము లెక్కలు కూడా వేస్తాం. వచ్చినా రాకపోయినా ఒక్కడున్నా సరే వాక్యం చెప్తాడు, భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ సంఘం దేవుడు స్థాపించాడు. దేవుని యొక్క ప్రణాళిక. ఎవరినో భయపెడితే ఇక్కడ మనం ఎవరి మీద, దేవుని మీద నువ్వు పోరాటం చేస్తాం, మా మీద కాదు. అడిగింది ఎవరి మీద? నా మీద, ఆదమ్మ గారి మీద కాదు. ఎవరి మీద? దేవుని మీద అడిగి వెళ్తున్నాను. అర్థమైందా? దానివల్ల ఆకే కాదు, నీ ఎంట్రీ కూడా మా మూడు కింద పడు. దాంట్లో ఎక్కడ కూడా భయపడే ప్రసక్తే లేదు. అర్థమైందా? కాకపోతే సంఘంలో వచ్చారు కాబట్టి ప్రేమగా కనబడితే వందనాలు చెప్తాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ దేవుని మందిరం కాబట్టి అందరూ తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటూ అనేక ఆత్మలు, ఇది మా ముఖం కాదు, యేసు ప్రభువు ముఖం చూడండి. ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, వేదన అనుభవించాడు, నీ కుటుంబంలో మేలు చేశాడు. నువ్వు హాస్పిటల్లో ఉంటే నీకు రోగం తగ్గించాడు, నీకు ప్రాణం పోసాడు, నీకు జీవం ఇచ్చాడు, అన్నీ చేశాడు. అంతేగాని కుంటి సాగులు చెప్పి ఏదో ఒక సాగులు చెప్పి దేవుని మందిరాన్ని కొడితే దానివల్ల నష్టం ఏమీ లేదు, ఎవరికి నష్టం ఉండదు. నష్టపోయేది నువ్వు. మనం వెళ్ళేటువంటి దేవుని మందిరంలో అక్కడ దేవుని ఆత్మ పనిచేయాలి. ఇప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళ కొంతమంది అక్కడ దేవుని ఆత్మ ఉన్నా కానీ బలంగా ఉండదు, ఆత్మీయత ఉండదు. ఏదో ఆచారంగా వెళ్ళి అటు రావడం కాదు. హృదయపూర్వకంగా నీ ఆత్మనే దేవుని సన్నిధిలో కుమ్మరించు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, ఇది ఇప్పుడే కాదు. ఈ రాజకీయాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు యేసు ప్రభు కాలం నుంచే ఉంది. చూడండి, ఆయన సిలువేసేటప్పుడు అడ్డం పట్టాడు. సిలువేసేటప్పుడు అడ్డం పిలాతు భార్య ఏం చెప్పిందంటే, నా కళ్ళలో కనపడింది, ఆమెకు ఆయన ఏమనొద్దని చెప్పి. అంటే సిలువేసే ముందు కూడా ఆయన అడ్డం పడ్డారు. సిలువేసేటప్పుడు ఒక దొంగ దూషించాడు. చూడండి, అడుగడుగున అవమానాలే, అడుగడుగున కన్నీళ్ళే ఆయనకి. ఆయన ఎక్కడ సుఖపడలా ఈ లోకంలో. ఆయన తల వాడుకోవడానికి స్థలం లేదు. అలాంటి వ్యక్తిని తెలుసుకున్నాం మనము. దేవుడిని విలువ పెట్టి కొన్నాడు, ఆషామాషి కాదు. కొంచెం తేడా పడిందంటే అడ్రస్ గల్లం అయిపోయింది. విశ్వాస అయినా దేవుని సేవకుడైనా ఎంతో వణుకుతో భయంతో ఇక్కడ దేవుని మందిరం ఉన్నారు. కొంచెం తేడా పడిందంటే అది కొంచెం తేడా పడితే అంత తేడా పడింది. కాబట్టి ఎవరో చెప్పిన మాట అనకుండా నీ మనస్సాక్షిని అడుగు. నేను వెళ్తున్న మందిరంలో వాక్యం ఉందా లేదా, ప్రార్థన ఉందా లేదా. ఒకరితో నాకు అవసరం, ఎల్లం వస్తుంది, పొల్లం వస్తుంది అని కాదు. మన హృదయపూర్వకంగా వెళ్ళటం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం వినటం, మన కుటుంబం కోరుకు ప్రార్థన చేసుకుని రావడం, అంతే. మిగతా విషయాలు అనవసరం మనకు. చూడండి, ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన దినం. ఏంటి ఆ రోజు? యేసు ప్రభువు చనిపోయి ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా ఏమన్నాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు. చూడండి, మరణాన్ని ఆయన మింగి వేశాడు, మరణాన్ని కొట్టి వేశాడు. అలాంటి రోజు ఇది. చూడండి, ఈరోజు చాలా మందికి తెలియదు. చూడండి, శుక్రవారం, గుడ్ ఫ్రైడే, సెలవులో పడిన 7 మాటలు మనం చెప్పుకున్నాం. ఆ రోజు వచ్చిన వాళ్ళు తెలుసు. నేనేమంటానంటే, ఆయన చనిపోయినప్పుడు నువ్వు రాకపోతే, నువ్వు చనిపోతే ఆయన ఎంత వస్తాడు? ఆయన చనిపోయినప్పుడు నువ్వు రాకపోతే, నువ్వు చనిపోతే ఆయన ఎంత వస్తాడు? నువ్వు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన గురించి తెలియకుండా, ఆయనకు మొరపెట్టకుండా, ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో మాట్లాడకుండా, ప్రార్థన చేయకుండా ఎలా 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 వెళ్తాం మన పరలోకానికి?
పరలోకానికి వెళ్తామని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే సరిపోదు, నేను అనుకుంటే సరిపోదు. యేసు ప్రభువారు ఆయన అనుకోవాలి. నువ్వు చేసే భక్తి ఆయన మెచ్చుకోవాలి, లోకం కాదు. లోకం ముందు కాదు మనకు కావాల్సిన భక్తి. దేవుని సమక్షంలో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త చూడండి. యేసు ప్రభువారు ఆయన మరి మాట ప్రకారం చెప్పాడు, లేఖనముల ప్రకారం ఆయన చూడండి. ఏదైనా ఏం కావాలి? ప్రమాణం కావాలి, రుజువు కావాలి, సంతకం కావాలి. 10 మంది చెప్పాలి కళ్ళతో, ఇదిగో నేను యేసు ప్రభువుని చూశాను, ఆయన సిలువ పడ్డాడు, ఆయన లెగవబడ్డాడు, ఆయనను బాగు చేశాడు. ఎన్నింటి ఒక్క మాటలు కాదు, కల్పించుకునే మాటలు కాదు. అర్థమైందా? అలా కల్పించుకుంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఆయన గురించి ఎవరు తెలిసేది కాదు. ఆయన దగ్గర బలం ఉంది కాబట్టి, ఆయన దగ్గర ప్రభావం ఉంది కాబట్టి, ఆయన దగ్గర దమ్ము ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే యేసు ప్రభువుని ఆరాధించేవారు. మనం గల్లీ గల్లీలో, మూల మూల, దేశాల్లో ఉన్నారు యేసు ప్రభు అంటే. అదేనా? ఏదో కొద్దిమంది మరి ఆయన అవమానిస్తాను అది ఎప్పటి నుంచో ఉంది ఆయన మీద జరుగుతున్నటువంటి ఆ కుట్రని చూడండి. ఎంత ఏదైనా తగిలిందంటే ఇదే 27వ అధ్యాయం చూడండి. 27వ అధ్యాయము. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టారు. అప్పుడు మరునాడు మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు 63 చూడండి ఒకసారి. అక్కడ మనం చూస్తే ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా ఆ వంచకుడు సజీవుడే ఉండినప్పుడు అంత గౌరవంగా పిలుస్తున్నారు. వంచకుడు, దయ్యం పట్టినవాడు, పిచ్చివాడు. ఎన్ని అంటే ఎవరిని? యేసు ప్రభువు. ఆయన చేసిన తప్పేంటి? చనిపోయిన వాళ్ళని లేపడం. ఆయన చేసిన తప్పేంటి? కుష్ఠరోగుల్ని బాగు చేయటం. ఆయన చేసిన తప్పేంటి? నన్ను బాగు చేయటం. ఆయన చేసిన తప్పింది ఏంటి? దావీదు గారిని బాగు చేయటం. ఆయన చేసిన తప్పేంటి? ఆదిమ గారిని బాగు చేయటం. అదే ఆయన చేసిన తప్పు. ఇదా? అందుకని ఆయనకు లోకం వంచకుడు. ఏంటి? వంచకుడు. వంచకుడు. ఆయన ఏం వంచాడు? ఎవరిని మోసం చేశాడు? ఎవరి కాపురాలు కూల్చాడు ఆయన? చూడండి, ఎవరు? వంచకుడు. సజీవుడే ఉన్నప్పుడు చూడండి, ఏది? చూడండి, సజీవుడు. అదిగో ఆ వంచకుడు సజీవుడే ఉన్నప్పుడు నేను లేస్తానని చెప్పినది నాకు జ్ఞాపకం. యేసు చెప్పాడంట, నేను సిలువ కడతాను, నేను చనిపోతాను, నన్ను అవమానిస్తారు, నన్ను హేళన చేస్తారు, నా ముఖం మీద ఉమ్మేస్తారు, నన్ను గొడవలతో కొడతారు, పక్కటెంపులో బల్లెపోటుతో పొడుస్తారు. నన్ను మరలా నేను చనిపోయి సమాధిలోనికి వెళ్ళి 3వ దినమున తిరిగి లెగుస్తానని చెప్పాడు. ఆయన కోతలు దోశాడా? ఆయన గొప్పగా చెప్పాడా? లేదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంత నుంచి ఆయన చెప్పాడా? ఆయన చెప్పిన మాటలు ఏమైనా తప్ప ఉందా? నువ్వు రాజువా అంటే అన్నాడు, నేను రాజునే అన్నాడు. నువ్వు రాజువా అంటే నేను రాజునే, ఐఎమ్ ద కింగ్ అన్నాడు. నువ్వు దేవుడి కుమారుడు అంటే నేను దేవుడి కుమారుడే. చూడండి, ఆయన ఏమన్నాడు? నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం అప్పగించబడి ఉన్నది. ఎప్పుడైనా బైబుల్ తీసి చదివితే అర్థమైంది అది ఏముంది. బైబుల్ తీసి చదివితే దేవుని మనసు అర్థమైంది. బైబుల్ చదివితే దేవుని వాక్యం అర్థమైంది. అప్పుడు నీ గుండెలో భారం కలిగింది. అమ్మో, ఇంత ఉందా వాక్యంలో, ఇంత శక్తి ఉందా, ఇంత బలం ఉందా, ఇంత నెమ్మది ఉందా, ఇంత జీవితం ఉందా. ఎప్పుడు తెలిసింది? బైబుల్ తీస్తే
చదివితే అప్పుడు అర్థం. అవునా? చూడండి ఏమంటున్నాడు, సమాధిని భద్రం చేశారు. అయితే చూడండి అక్కడ ఆయన మీద జరుగుతున్న కుట్ర ఏంటంటే, కుట్ర చూడండి చదువు, సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించము, వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి లేచనని చూడండి ఎంత 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 కుట్ర అండి. ఆయన మందిరం మీద కుట్ర జరుగుతుంది, విశ్వాసం మీద కుట్ర జరుగుతుంది, దేవుడి సేవకుల మీద కుట్ర జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. వాళ్ళు ఏం చెప్తారు, ప్రధాన యాజకులు పరిచయం ఏం చెప్తారు, ఇదిగో అయ్యా ఆ వంశము చెప్పాడు, ఆ మోసం అని చెప్పాడు, అయ్యా నేను దిగుతానని చెప్పాడు. కాబట్టి ఆయన లెగవకూడదు, ఆయన లెగవకూడదు, సమాధిలోనే ఉండాలి. ఆయన దేవుడు కాదు, మేము ఆయన నమ్మము, విశ్వాసం ఉంచము, మేము బలపరచము అని మనుషుల్ని కుదుర్చుకున్నారంట. మనుషుల్ని ఏంటి కుదుర్చుకున్నారు. చూడండి వాడిని ఎత్తుకొని, శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయారని చెప్పారు. ఏంటంట, శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి చూడండి ప్రజలతో చెప్పుదురేమో. ఏమంటారు, ప్రజలతో చెప్పుదురేమో అనుకుంటారేమో, తెలియజేస్తారేమో. చూడండి ఇవన్నీ జరిగినప్పుడు యేసుప్రభువు వారు శిలువలో ఉన్నప్పుడు చూడండి, ఇంకా ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టి ఆయన లేవక ముందే ఆయన మీద చూడండి ఎంత పన్నాగం మనుతున్నారు వీళ్ళు. అందుకు పిలాతు ఏమంటారు, కడపడి వంచన ఉండేదని చెప్పిరి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మటుకు సమాధిని భద్రము చేయుడని చూడండి. ఏమంటాడు, జాగ్రత్త వినండి, వాక్యం వినండి, జీవితాలు మాత్రం వాక్యం ఉంటే ప్రభు అంటే అర్థమవుతాడు. యేసు ప్రభు వారి దగ్గరికి ఆయన సమాధిలో ఉన్నప్పుడే వీళ్ళు అంటారు ఆయన లెగవకూడదు. ఒకవేళ శిష్యులు వచ్చేవారన్నా ఈయన తీసుకెళ్లి చెప్పారేమో ఆయన లేచాడని చెప్పేసి అంటే మళ్ళీ ఏమంటారు, సమాధి దగ్గర కావలి వాళ్ళని పెట్టండి. ఎవరిని పెట్టండి? నేనేమంటానంటే కావలి వాళ్ళు కాదు, వాళ్ళ తాత కాదు, ముత్తాత కాదు, ఎవరున్నా సరే ఆయన లేపడం వల్ల కాదు, ఆయన లెగుస్తాడంటే ఆయన ఆపలేరు. కావలి వారు నువ్వు అక్కడ ఏమైనా పెట్టు, 100 మంది పోలీసులు పెట్టు, 1,00,000 మంది పోలీసులు పెట్టు, అక్కడ సమాజం దగ్గర కంపల్సరిగా ఆయన మాట ప్రకారము ఆయన తిరిగి లెగవాల్సిందే. ఆయన ఏమంటాడు, రాజు ఏమంటాడు, పిలాతు న్యాయాధిపతి అక్కడికి వెళ్ళి కావలి వాడిని పెట్టండి. కావలి వాళ్ళు కాదు, వాళ్ళ తాత ముత్తాతలు పెట్ట ఆయన ఎవరు, వారు వెళ్ళి కావలి వారిని అక్కడ మీరు వెళ్ళి మీ చేతనేంత మటుకు, ఏమన్నాడు, మీ చేతనేంత మటుకు అంటే 100 మందినో 1000 మందినో ఆ ఊరు మొత్తం ఎంత మంది సమాధి కావలిగా ఉన్నా సరే ఆయన తప్పకుండా లభిస్తాడు. ఆయన లేచాడు. ఈయన చూడండి వాళ్ళ కుట్ర చూడండి ఎలా ఉందో, కుట్ర అసలు మనోళ్ళు. అందుకే ఊరకు కాదు మనుషులు ఏమంటారంటే అప్పుడే పండుగ వీడి పెద్ద కుట్ర కోరుడు అంట. వీడి పెద్ద కుట్ర కోరు అంటే ఇదే. ఆయన చెప్పాడు, నేను సిలువ పడతాను, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను చెప్పాడు. అయితే ఇదేంటి, అమ్మో యేసుప్రభువు లెగిస్తే ఆయన నమ్ముతారు, యేసుప్రభువు లెగిస్తే ప్రపంచమే మారిపోయింది, యేసుప్రభువు లెగిస్తే ఆయన దేవుడిని నమ్ముతారు, యేసుప్రభువు లెగిస్తే చూడండి అన్ని వీళ్ళందరూ వీళ్ళు కల్పించుకొని దీన్ని ఏమంటామంటే కుట్రదారుడు అంటారు. కుట్ర పన్నటం, పన్నాగం పన్నటం అంటారు. ఆయన మీ చేతనంత మడుగు మీ పిల్లలు, తాతలు, ముత్తాతలు మొత్తం సమాధి కావలిగా ఉన్నా సరే ఆయన లెగవకుండా ఎవడు ఆపలేడు. చూడండి చూస్తే కదా, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని
రాతికి ముద్ర వేసి చూడండి. ఎలాగైనా సరే యేసు ప్రభు వారు చెప్పిన మాట జరగకూడదు, ఆయన ఎవరు నమ్మకూడదు, ఆయన వెంట ఎవరు రాకూడదు అని చెప్పేసి ఎంత ప్రయత్నం అంటే ఎంతో ప్రయత్నం చేశారు. ఆయనకి వెళ్ళారు, కావలి వాళ్ళు పెట్టారు, ముద్రేశారు, పెద్ద రాయి పెట్టారు, పెద్ద రాయి బండ. చూడండి, యేసు ప్రభు వారే ఒక బండ, క్రీస్తే ఒక బండ. ఆ బండ ముందు ఏ బండ అయినా పగిలిపోవాల్సిందే. యేసు ప్రభు వారు ఒక బండ, ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి ఎదురుగా ఏ బండ వచ్చినా సరే ఆ బండ పగిలిపోవాల్సిందే. కాబట్టి మిగతా బండలన్నీ కూడా పగిలిపోయి ముక్కలు చెక్కలు ఒక్కలైపోయినాయి. చూడండి, కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. మగళ్ళు కళ్ళు కాయలు రాసుకొని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వారు ఆదివారం కూడా నడవకూడదు, ఆయన సమాధిలోనే ఉండాలి, ఆయన చెప్పినంత మోసం అని చెప్పేసి ప్రధాన యాజకులు ఎంతో ప్రయత్నం చేశారు. చూడండి, ఇప్పుడు 28వ అధ్యాయం చదువు మొదటి నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు. చూడండి, వీళ్ళండి విశ్వాసులు అంటే, వీళ్ళు విశ్వాసులు అంటే అసలు ఆ విశ్వాసం చూడండి. యేసు ప్రభువు చెప్పాడు, నేను లెగుస్తానని చెప్పాడు. అన్నప్పుడు ఎవరేమా మరియయు వేరొక మరియ, మగ్దలేని మరియ వేరొక మరియ. చూడండి, వాళ్ళ విశ్వాసం చూడండి. టైం చూస్తున్నారు, 3 అయింది, 4 అయింది, ఇంకా తెల్లారలేదు. కళ్ళకు తెల్లారు, అంట్లు దోమారు, బట్టలు ఉతికారు, అన్నం వండారు, మొత్తం ఎప్పుడు ఇంకా తెల్లవారు అవలా. వాళ్ళకి నైట్ నిద్ర పట్టలేదు. వాళ్ళ విశ్వాసం ఉంటే యేసు ప్రభు వారు లెగుస్తారు. ఇప్పుడు మన ఆదమ్మ గారు అనుకుందాం, అలాంటి వాళ్ళు 2 ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఏంటి పొద్దునే వెళ్ళిపోయారు సమాధి గారికి. యేసు ప్రభు వారు లెగుస్తాడు, మాకు నమ్మకం ఉంది, ఆయన మరణాన్ని గెలుస్తాడు, మరణాన్ని జయిస్తాడు అని చెప్పేసి పొద్దున్నే సమాధి కాడికి వెళ్ళాడు. చదువు తర్వాత, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు చూడండి, ప్రభువు దూత ఏడు వచ్చిందంట, పరలోకము నుండి వచ్చింది. వీళ్ళిద్దరు వెళ్ళారు, సమాధి కాడికి వెళ్ళారు. యేసు ప్రభు వారు సమాధిలో ఉన్నాడో లేకపోతే తిరిగి లేచాడో అని చూద్దామని ఆయన మాట నమ్మి సమాధి కాడికి వెళ్ళి నిలబడ్డారు ఎంతో రెడీగా. అప్పుడు ఎవరు వచ్చారు? పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడం, వాళ్ళ విశ్వాసాన్ని నమ్మటానికి, వాళ్ళు అనుకున్నది కరెక్టే చెప్పడానికి పరలోకం నుండి ఏమొచ్చింది? దేవుని దూత వచ్చేసింది. దూత అప్పుడు ఏమొచ్చిందంట? మహాభూకంపం కలిగెను. ఏమొచ్చింది? అసలు నువ్వు తెలుసు లేదు, యేసు ప్రభు వారు శిలువేసిన రోజు సమాధులు తెరవబడ్డాయి. సమాధులు, నేను చెప్పడం కాదు, వాక్యం, సమాధులు తెరవబడ్డాయి. ఎప్పుడు? ఆయన చనిపోయిన రోజు, సెలవేసిన రోజు. మరి మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోతున్నారు. అలాంటి మార్పులు ఏమైనా గమనించారా? సమాధులు తెరవబడటం, భూకంపం రావడం, భయంకరమైన తుఫాన్ రావడం జరిగిందా? జరగలేదు. ఒక యేసు ప్రభు వారు చనిపోయిన రోజు సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన వాళ్ళు కనబడ్డారు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి కనబడ్డారు. ఎప్పుడు? యేసు ప్రభు వారు సెలవేసిన రోజు. చూడండి, ఇంకా చూడండి, ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము తెల్లగా ఉండెను. అతనికి భయపట్టు వలన కావలి వారు వడికి. నేనేం చెప్పారు? యేసు ప్రభు వారు లెగుస్తాడు. ఆయన లెగుస్తాడు. ఆయన సమాధిలో ఎట్ట
కాపలా ఉన్నారు, చుట్టూ కాపలా ఉన్నారు. రాయి చుట్టూ, సమాధి చుట్టూ కాపలా వేస్తూ వస్తారు. ఎట్టలేదు సార్ చెప్తాం. వెంటనే దూరం వచ్చేసరికి వణిగిపోయి చేతులు కాళ్ళు గడగడ గడగడలాడిపోయారు, భయపడిపోయి ఒక్కసారిగా వణికిపోయారు. చూడండి అక్కడ ఏముంది, దూత స్త్రీలను చూసి మీరు భయపడకుడి, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే, చూడండి, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పినట్టే. ఆయన ఏ మాట అయితే చెప్పాడు, ఆయన ఒక మాట చెప్పాడు, భూమి ఆకాశం గతించగానే నా మాట ఎన్నడు గతించదు. ఆకాశం కంటే ఎత్తైనది ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన స్వరం. ఆయన చెప్పినట్టే ఏంటి, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. అక్కడ ఎవరున్నారు? కావలి వారు ఉన్నారు. ఎప్పుడు లెగుస్తాడు అని చెప్పేసి అక్కడ ఉన్నాడా? ఎందుకు లేడు? మరణము ఆయనను బంధించుట అసాధ్యం. చూడండి, అపోస్తల కార్యంలో మనం చూస్తే ఒక మాట చూడండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం చదవమా. 2వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. మరణము ఆయన బంధించి ఉంచుట ఏమంటాడు? మరణము ఏంటది? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. యేసు ప్రభువు వారు ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా ఒక రోజు తిరిగి లెగుస్తాం. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాణిని లేకూదును అన్నాడు. ఏమన్నాడు? లేకూదును. నా యందు విశ్వాసం ఉన్నవాడు ఎప్పటికీ చనిపోడు, చనిపోయినను తిరిగి లెగుస్తాడు. నాకైతే నమ్మకం ఉంది, నేను తిరిగి లెగుస్తాను. చనిపోతున్నాను. మీకు నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది, తిరిగి లెగుస్తానని చెప్పేసి. మీకు లేదా నమ్మకం? నమ్మకం ఉందా లేదా? ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాం. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఇక్కడ ఆయన ఆరాధిస్తున్నాం. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఆయన బలపరుస్తున్నాం. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఆయన సాక్ష్యం ఇస్తున్నాం. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఆయన కొరకు ఏమైనా చేద్దామనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే మన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, బలపరుస్తాడు, నేను దీవిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు నమ్ముకోక ముందు మన జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకసారి మనకు మనం పరిశీలించుకుంటే నాకైతే దేవుడు నమ్ముకున్న తర్వాత జీవితం బాగుంది, ప్రభువు తెలుసుకున్న తర్వాత నా జీవితం బాగుంది, మనసు బాగుంది, ఆలోచన బాగుంది, చూపు బాగుంది, నడక బాగుంది, ప్రవర్తన బాగుంది, అన్ని బాగున్నాయి. ఎందుకంటే ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడు మోసపోడు. ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా తల వంచడు. ఆయన నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా ఎవరి ముందు సిగ్గుతో తల వంచడు. ఆయన నమ్ముకున్నవాడు తలగా ఉంటాడని మాటిచ్చాడు. చూడండి, మీరు నాకంటే గొప్ప గొప్ప కార్యం చేస్తాను, నాకంటే మిమ్మల్ని బాగు చేస్తానన్నాడు. చూడండి, మరణము ఆయనను బంధించుట అసాధ్యం. అసాధ్యం అంటే తెలుసా మీకు? సాధ్యము కానిది అంటే ఇది. ఇప్పుడు మన కళ్ళ ముందు అనేక మంది చనిపోయారు. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ఎముకలు వాళ్ళ దేహము, వాళ్ళ ఎంటుకలు ఎక్కడున్నాయి? మట్టిలో ఉన్నాయి. వాళ్ళ వస్త్రములు మట్టిలో ఉన్నాయి. అవునా కదా? వాళ్ళ పళ్ళు, వాళ్ళ నోటి పళ్ళు అవి మట్టిలో కలిసిపోవు. ఎంటుకలు అలాగే ఉంటాయి, ఎముకలు అలాగే ఉంటుంది, అస్థిపంజరం అలాగే ఉంటుంది. కానీ యేసు ప్రభువు వారు ఆయన కుళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళాడు. అది నేను చెప్పడం కాదు, వాక్యమే చెప్తుంది. ఒకసారి మళ్ళీ మనం మూల వాక్యంలోకి వెళ్తే చూడండి. ఇందాక ఇద్దరు వెళ్ళారు ఎక్కడికి? సమాధి కాడికి వెళ్తే దేవుని యొక్క దూత ఏం చెప్తుంది? ఇదిగో ఆయన
లేచి ఉన్నాడు అనగానే చూడండి 28వ అధ్యాయం 8వ వచనం 28:8 మత్తయి సువార్త. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెట్టుచుండగా. చూడండి, మామూలు విషయం కాదు. ఇప్పుడు మనవాళ్ళు కొంతమంది చనిపోయిన తర్వాత వస్తారు, దానికి పూలదండ వేసు, లేకపోతే దానికి శుభ్రపరచు, దాన్ని సింగారించు, సమాధులు సింగారించు, చాలా చేస్తూ ఉంటారు. ఎవరు అలా నడవలేదు, ఏ సమాధి అలా ఖాళీగా లేదు, ఏ సమాధి ఖాళీగా లేదు. యేసు ప్రభువు వారి సమాధి ప్రపంచంలో ఖాళీగా ఉన్నది. ఎందుకంటే ఆయన కుళ్ళిపోలేదు, ఆయన దేహం కుళ్ళిపోలేదు. ఎందుకంటే ఆయన దేహంలో జీవం ఉంది, ఆయన దేహంలో శక్తి ఉంది, ఆయన దేహంలో బలం ఉంది. చెప్పాను మీకు పోయిసాను నేను. ఎలీషా అనేటువంటి దైవజనుడు చనిపోయినప్పుడు సమాధిలో పెట్టినప్పుడు వేరొక చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఆ సమాధిలో పెట్టినప్పుడు ఎలీషా యొక్క ఎముకలు తగిలి చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేచాడు. ఒక పాస్టర్ గారి ఎముకల్లోనే అంత శక్తి ఉంటుంది. జీవ ప్రధాతం, సజీవుడు, మానవుని గెలిచినవాడు, యుగ యుగములకు సజీవుగా ఉన్నవాడు. అలాంటిది యేసు ప్రభువులో ఎంత శక్తి ఉంటుంది? ఒక పాస్టర్ గారి యొక్క ఎముకల్లోనే అంత శక్తి ఉంటే ఆయన సజీవుడు. నోటి మాటతో అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన కలిగిన తెలియ ఆయన లేకుండా కలగలేదు. ఆకాశాన్ని భూమిని నోటి మాటతో సృష్టించాడు. వెలుగు కలిగిస్తున్నాడు, సూర్యుడు కురిపిస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, చక్రాలను మారుస్తున్నాడు, కాలంలో మారుస్తున్నాడు, సమయంలో మారుస్తున్నాడు. చూడండి, అలాంటిది వాళ్ళు మహాదానందంతో తిరిగి వెళ్ళి ఎవరు చెప్తారంట? శిష్యుడు చెప్తారు. ఏం చెప్తారు? శిష్యుడు అంటే ఏంటి? యేసు ప్రభువుతో ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు 12 మంది. చూడండి, తర్వాత యేసు చూడండి, ఎంత ఆశ్చర్యం ఇది. చూడండి, యేసు వారిని ఎదుర్కొని వీళ్ళు సమాధి కాడికి వెళ్ళారు. ఎవరి కోసం పోయారు? ఇప్పుడు నువ్వు ప్రభు కోసం వెళ్తున్నావు అనుకో, ప్రభు నీకు ఎదురయ్యాడు, ఎలా ఉంటుంది? నువ్వు మీ అబ్బాయి కోసం ఊరు వెళ్తావు, మీ అబ్బాయి నీకు ఎదురయ్యాడు, ఎలా ఉంటుంది? నువ్వు మనిషి కోసం పోతున్నావు, ఆయన ఎదురొచ్చాడు, నీకు ఎలా ఉంటుంది? అసలు ఆ సంతోషం, ఆ ఆనందం, దాన్ని మనం మాటలు చెప్పలేం. నువ్వు ఎవరి కోసం అయితే వెళ్తున్నావో ఆయన నీ కోసం ఎదురొస్తే నీకు ఎలా ఉంటుంది? యేసు ప్రభువారి కోసం పోతుంటే యేసు ప్రభువాడు ఎదురొస్తున్నాడు. ఇది వాస్తవం. యేసు ప్రభువారి కోసం నువ్వు పోతే ఆయన నీ కోసం ఎదురొస్తాడు. నువ్వు ఆయన పని చేస్తే ఆయన నీ పని చేస్తాడు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుంటే ఆయన నీ కొరకు కనిపెట్టుకుంటాడు. మన కుటుంబాలు ఎందుకంటే ఈ సోదరులు బాధలు కష్టాలు కన్నీకంటే ఆయన మనం చూద్దామనే ఆలోచన లేకపోతే ఆయన కొరకు నువ్వు వెళ్ళాలి, సమాధి కాడికి వెళ్ళాలి. సమాధి కాడికి అంటే ఇక్కడ సమాధులు లేవు, లేకపోతే అదేది అక్కడ తోటకాడికి కాదు, అక్కడ చాలా ఉంటాయి. అలా ఎక్కడెక్కడో ఏ సమాధి కాడికి వెళ్ళడం కాదు. నువ్వు వెళితే యేసు ప్రభువు సమాధి కాడికి వెళ్ళినా. ఎందుకంటే ఆ సమాధి యొక్క అర్థం ఏంటంటే ఆయన సమాధిని గెలిచాడు, సమాధిని ఆయన గెలిచి ఉన్నాడు, సమాధిని తెలిసాడు, రాయి బోర్లించాడు. చూడండి, ఆయన కాలు పెడితే సమాధి వణిగిపోయింది, సమాధి భయపడింది. సమాధి కూడా చూడండి, అసలు ఆయన సమాధిలో నుంచి బయటకు వస్తుంటే పక్కన సమాధులు కూడా ప్రభుకి దండం పెట్టు. అసలు వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళు చాలా అదృష్టవంతులు. యేసు ప్రభువులు నా కడుపులోనే పుట్టాలి అని చెప్పేసి చాలా మంది కన్యకలు పెళ్ళవకుండా యేసు ప్రభువు కోసం ఎదురు చూశారు. వాళ్ళంత ధన్యులు, వాళ్ళకెంత పరలోక రాజ్యం ఉంటుంది. ఈయన సమాధిలో నుంచి బయటకు వస్తుంటే పక్కన సమాధుల్లో వాళ్ళు కూడా చప్పటి కొట్టున్నారు కన్నులు. చూడండి, ఆయన అసలు మామూలు ఎక్కడికెళ్ళాడు? నేరుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోపలికి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోయి
అక్కడ వేల కోట్ల మంది ఆత్మలను పట్టుకొని పైకి తీసుకెళ్ళాడు. చూడండి, అక్కడ మొత్తం ఖాళీ అయిపోయిందంట. ఎందుకంటే ఆ ఆత్మలని కూడా సంతోషంతో ప్రభువుని కనపరుస్తాను. నేను వస్తానని చెప్పేసి ఆయన వెంటపడ్డారంట. ప్రభు అందరిని కూడా పైకి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళాడు, పరదేశకు తీసుకెళ్ళాడు. మొత్తం ఖాళీ, నరకం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా లేదు, ఇప్పుడు నిండిపోయింది. మళ్ళీ మురికంతా ఆయన తీసేస్తే మళ్ళీ మురికి వచ్చేసింది. ఎందుకు? ఈ మురికంతా ఎవరో కాదు, లోకంలో ఉన్నప్పుడు తింటం, త్రాగటం, సుఖించడం, పాపం చేయటం, మోసం చేయటం, అన్యాయం చేయటం అంతా మళ్ళీ మురికి చెత్త చెదారం మొత్తం ఒకసారి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన మొత్తాన్ని తీసుకెళ్లి నరకంలో వేస్తాడు. అందుకే నిన్ను ప్రభు రక్షణ పొందుకోమంటున్నాడు. అందుకే నిన్ను మారు మనసు పొందుకోమంటున్నాడు. అందుకే నువ్వు దేవుణ్ణి ఆరాధించమంటున్నాడు. అందుకే నువ్వు క్రమం తప్పకుండా దేవుని కనపరచమంటున్నాడు. నీకు ఆ శిక్ష పడకూడదు, నీకు ఆ బాధ వద్దు, ఆ కష్టం వద్దు, అన్యాయం వద్దు. జైల్లోకి వెళ్ళొచ్చిన వాడు తెలుసు జైల్లో ఉండే బాధ. అవునా? నరకంలో వచ్చిన వాడు తెలుసు నరకం ఉండే బాధ ఏంటో. మీరు నరకంలోకి వెళ్ళి వచ్చాడు కాబట్టి ప్రభుకు తెలుసు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అమ్మో ఆడ వద్దురా బాధ అంటున్నాడు. మనోళ్ళేమో మేము ఆడికే పోతాం అంటున్నాడు. ఆయన పోయేవాడిని ఆపడు, ఆయన ఎమ్మడించే వాళ్ళని ఆయన తీసుకెళ్తాడు. వెళ్ళేవాడిని ఎవడు ఆపలేడు. నీ కర్మం గౌరవాన్ని వదిలేస్తాడు. చూడండి, చివరికి మనం చూస్తే వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాజంతో త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పారు. యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కారు. చూడండి ఏమంటారు? ఆయన పాదములు పట్టుకున్నారు. చూడండి, ఆ చనిపోయిన మనిషి కనపడటమే గొప్ప. చనిపోయిన మనిషి కనపడటమే గొప్ప. ఆ చనిపోయిన మనిషి పాదములు పట్టుకున్నాడు. ప్రభు ఏమంటారు చూడమ్మా, చదువు. వారు వెళ్ళి చూడగా 11వ వచనంలో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అది ఇక్కడ కూడా జరిగింది. కుట్ర, ఇది పెద్ద కుట్ర. కుట్ర అనేది ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ప్రభు మీద కుట్ర చేయండి. ఆయన సంఘం మీద కుట్ర ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్త కాదు. ఆయన విశ్వాసం మీద జరిగే పనుల కుట్ర ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇప్పటికి జరుగుతుంది. దాని పెద్ద ఆశ్చర్యం లేదు. యేసు ప్రభు వారికి అన్యాయపు తీర్పు జరిగింది. మనకు జరగడం పెద్ద గొప్ప కాదు. ఆయన్నే అవమానించారు, మనల్ని అవమానించిన పెద్ద గొప్ప కాదు. ఆయన్నే కొట్టారు, ఆయనే దూషించారు, ఆయన్నే అపాసం చేశారు, ఆయన్నే ఎగతాళి చేశారు. నిన్ను నన్ను ఎగతాళి చేయడం పెద్ద గొప్ప కాదు. అదే వాళ్ళు ఏమంటారు? ఎవరిళ్ళు? పెద్దలు. ఏం పెద్దరిళ్ళు? పెద్దలంటే ఎలా ఉండాలి? తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి. తమ్ముడు తనవాడైనా ఏం చెప్పాలి? ధర్మం చెప్పాలి, న్యాయం చెప్పాలి. పెద్దలు చూడండి, ఏ పెద్దలు? దొంగ పెద్దలు, మామూలు పెద్దలు, డబ్బులు తీసుకునే పెద్దలు. ఆ పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి సైనికులకు ద్రవ్యం ఇచ్చి, అంటే ఏంటి? సైనికులు డబ్బులు ఇచ్చి ఏం చెప్పిస్తున్నారు? చూడండి, డబ్బులు ఇచ్చేసి చెప్తున్నారు, ఇదిగో శిష్యులు వచ్చారు, ఆయన నగవలేదు, వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఉన్నానమ్మా, వినండి జాగ్రత్త. విన్న వాళ్ళకి పరలోకం, విన్న వాళ్ళకి ఇంకో లోకం. అవి ఏదొకటది. వారు డబ్బులు ఇచ్చి మేము నిద్రపోతుండగా రాత్రి వేళ వచ్చి చూడండి ఎంత కుట్ర ఇది. మామూలు కుట్ర కాదు అంట. అర్ధరాత్రి పూట అంట, నిద్రపోతుంటే అంట, శిష్యులు వచ్చారంట, శిష్యులు వచ్చి మీరు ఎత్తుకుపోయారంట అని మీరు చెప్పండి. మొత్తం ఒక మీటింగ్ వేస్తున్నారు, రౌండ్ టేబుల్ మీటింగ్ వేస్తున్నారు. ఏ మీటింగ్? ఈ
మీటింగే యేసు ప్రభువారిని అవమానించే మీటింగ్. యేసు ప్రభువారిని మరి ఆయన మాట ఎలాగైనా సరే వంచాలి అని చెప్పి అబద్ధం అని నిరూపించాలి. చూడండి, అంటే ఎలాగైనా సరే పండుగ పడినాడు. కానీ ఏమైంది చివరికి? యేసు ప్రభువారు అప్పుడు వారు సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని, చూడండి, ఆ ద్రవ్యం అంటే ఏంటి? డబ్బులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు లంచం? యేసు ప్రభువారు ఆయన నడవలేదు, అర్ధరాత్రి పూట ఆయన శిష్యులు వచ్చారు, తీసుకెళ్లారని మీరు చెప్పండి. అలానే డబ్బులు తీసుకున్నారు. యేసు ప్రభువారు శిష్యుడు ఎవరైనా యూదా ఇస్కరియోతు డబ్బులు తీసుకున్నాడు, 30 నాణ్యాలు తీసుకున్నాడు. ఏమన్నాడు? నేను ప్రభువును అప్పగిస్తా ఉన్నాడు. ఏమన్నాడు? నేను మీకు అప్పగిస్తా ఉన్నాడు అన్నట్టుగానే అప్పగించాడు. చివరికి ఏమయ్యాడు? ఆ డబ్బులు తీసుకెళ్లి చర్చిలోకి వెళ్ళి ఇసురు పడుకుందా. చర్చిలోకి వెళ్ళిపోయి ఇసురు కిందేశాడు. అయ్యో, ఎంత ఘోరం చేశాడు, ఎంత అన్యాయం చేశాడు. ఈ డబ్బులు ఏంటి? రక్తంతో కొన్న డబ్బులు. యేసు ప్రభువుని అప్పగించే డబ్బులు నాకు వద్దు అని చెప్పేసి ఆ మందిరంలో ఆ నాన్నని విసిరేసాడు. ఊరి బయటకు వెళ్ళిపోయారు. ఊరి బయటకు వెళ్ళిపోయి చెట్టు ఎక్కాడు, ఒక చీర తీసుకున్నాడు, ఊరేసుకున్నాడు. ఎందుకు? డబ్బులు తీసుకోవడం వల్ల. ఎందుకు? లంచం తీసుకోవడం వల్ల. ఎందుకు? ప్రభువుని మోసగించడం వల్ల. ఎందుకు? దేవుణ్ణి అవమానించడం వల్ల. ఎందుకు? ఆయన్ను అరెస్ట్ చేయించాడు, జైల్లో వేయించాడు. డబ్బులు తీసుకో, తప్పుడు సాక్ష్యం చెప్పాడు, డబ్బులు తీసుకో. చూడండి, మనిషి మామూలు అసలు. డబ్బులు మనిషిని గట్టి తినిపిస్తాయంటే ఇదే. డబ్బులు మనిషిని గట్టి తినిపిస్తారంటే ఇదే. డబ్బులు తీసుకొని ఏమంటారు? ఇదిగో అర్ధరాత్రి పూట శిష్యులు వచ్చేసారు, ప్రభువుని తీసుకెళ్ళి ఏం చేస్తారు? కుళ్ళిపోయే దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? తీసుకెళ్ళి షోకేస్లో పెట్టుకుంటారా? తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారా? ఎక్కడో మళ్ళీ పాతేయాల్సిందే. కుళ్ళిపోయిన చీర తీసుకెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ పాతేయాల్సిందే కదా. వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారా? ఒక ఆమంట వాళ్ళ భర్త చనిపోయాడంట. చనిపోతేనంట ఈమంట ఒకటే ఏడుతుందంట. మామూలు కాదు, చూసేవాళ్ళు అబ్బా ఈమెకి ఎంత ప్రేమ ఉందో భర్త అంటే, ఈమెకి ఎంత ప్రేమ ఉందో, ప్రేమ కారిపోతుందన్నట్టుగా ఏడ్చిందంట. అయ్యో నా దేవుడు తీసుకెళ్ళి దయా అంటున్నాడు. 1 రోజు గడిచిపోయాడు, 2 రోజులు గడిచిపోయాడు. మళ్ళీ అంటుందంట అయ్యో ఏం తీసుకెళ్ళి దయా అంటున్నాడు. ఎందుకు? అది కుళ్ళిపోతుంది, కంపు కొట్టిపోతుంది. ఉన్నప్పుడేమో ఎలా పడితే అలా మాట్లాడు, ఉన్నప్పుడేమో లెక్క చేయడం, ఉన్నప్పుడేమో అన్నం పెట్టాల, ఉన్నప్పుడేమో నీళ్లు ఇవ్వాలి, ఉన్నప్పుడేమో గౌరవించాలి. ఇప్పుడేంటి? అయ్యో నా దేవుడు తీసుకెళ్తారా అని ఏడుతున్నాడు. చూడండి, అందుకే వాళ్ళు వదిలేశారు. చివరికి నా దేవుడిని తీసుకెళ్ళమన్నాడు, దేవుడిని తీసుకెళ్ళమన్నాడు. అంటే ఏంటి? చనిపోయిన తర్వాత నీ దేహమైన నా దేహమైనా కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. కానీ యేసు ప్రభువు యొక్క దేహము కుళ్ళిపోలేదు, కంపు కొట్టలేదు. అందుకే యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ సువాసన ఉంటుంది. యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుంది. యేసు ప్రభువు ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? సమస్తము సమకూడి జరుగుతాయి. ఈరోజు చాలా మంది ఇళ్లలో ఏసీ ఉంది, కానీ ఏసై లేదు. ఇప్పుడు ఏసీ ఉండాలి, ఏసై కూడా ఉండాలి, రెండు ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు చల్లగా ఉంది. ఏసీ ఉంటే ఇల్లు చల్లగా ఉంటుంది, కానీ ఏసై ఉంటే నీ మనసు చల్లగా ఉంటుంది. రెండు ఉండాలి. డబ్బులు ఉంటేనే కాదు, దేవుడు కూడా మనతో ఉండాలి. అప్పుడు మనకి సమాధానము, శాంతి జరుగుతుంది. చూడండి, చివరిగా చూస్తే ఆ అధిపతి సమ్మతిపరిచి, చూడండి, ఆ ద్రవ్యం తీసుకుని చెప్పిన ప్రకారం ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా మన వాళ్ళు నమ్మరు. మన వాళ్ళంటే ఎవరు? యూదులు, ఆయన సిలువేసిన వాళ్ళు, ఆ రక్త సంబంధులు, వాళ్ళ ఊరు వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళు నమ్మట్లేదు. కాబట్టి యేసు ప్రభువు ఇక్కడికి వచ్చాడు.
మనం నమ్మడానికే ఇక్కడికి వచ్చాం. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం మన కోసం. మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన మన తండ్రి, మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన మన బంధువు, మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన మన సహోదరుడు, మనం నమ్ముతున్నాం కాబట్టి సమస్తం ఆయనే మనం. కాబట్టి ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకి తోడు. ఏ తోడు? దేవుడు మనకి తోడు. ఆయన నీ కొండ, నీ కోట, నీ దుర్గము, నీ ఆశ్రయము, అన్నీ ఆయనే. ఆయన లేకుండా నువ్వేమీ చేయలేవు. ఆయన లేకుండా ఏమీ చేయలేవు. నువ్వు ముఖ్యంగా నీ లోపల ఉన్న ఊపిరి ఆయన ఇచ్చాడు, జీవం ఆయన పోసాడు. నువ్వు తీసుకునే శ్వాస ఆయనదే, శ్వాస నిశ్వాస ఆయనదే. కాబట్టి ఈరోజు మనం సజీవమై ఉన్నాం, బ్రతికున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. చూడండి, ఆయన సిలువ వేసినప్పుడు ఆయన మీద జరిగింది కుట్ర. ఆయన దేవుడు చూస్తాడంటే జరిగింది కుట్ర. ఇప్పటికీ చాలా మంది ఆయన నమ్ముతున్నామంటే వాళ్ళ మీద కూడా తిరుగుతుంది కుట్ర. చాలా మంది ఏమంటారు? ఇది విదేశీ మతం ఏమంటారు? విదేశీ మతం. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటాం, మతాన్ని కాదు. ఇది ఒక మార్గం. ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారాగా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరుకోడు. అంటే పరలోక రాజ్యంలో కాలు పెట్టాలంటే ఆయన గేటు తీయాలి, తాళం చెవి ఆయన దగ్గర ఉంది. ఆయన పర్మిషన్ ఇస్తేనే నీకు సమస్తము సమకూరుతుంది. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా చూడండి, మన యేసు ప్రభువుని తెలుసుకున్నాము, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం. ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే నీ హృదయము ఆయనకి ఇవ్వాలి. ఏమని? నీ హృదయము ఆయనకి ఇవ్వాలి. ఆయన చెప్పిన మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆయన చెప్పిన వాక్యం నీ గుర్తుండాలి. ఆయన బోధ నీకు గుర్తుండాలి. ఆయన కార్యములు నీకు గుర్తుండాలి. ఆయన నీ జీవితంలో చేసే సాక్ష్యం నీకు గుర్తుండాలి. ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆయన నీతో పాటే వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి. ఆయన మనం నమ్ముకోవాలి కానీ ఆయన నమ్ముకోకూడదు. ఏం చేయాలి? ఆయన మనం నమ్ముకోవాలి కానీ ఆయన మనం అమ్ముకోకూడదు. ఆయన నమ్ముకోవడం అంటే ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వకపోవడం. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇవ్వాలి. చూడండి, నువ్వు ఎంత కష్టపడవచ్చు కాక, పని చేయొచ్చు కాక, నీకున్న సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. మనం ఉంటున్న ఇంటిని దేవుని మందిరంగా మార్చుకోవచ్చు. నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయమే దేవుని ఆలయం. నీలో ఉన్న ఆత్మకి నిలయము. నీ మట్టి దేహము ఎవరిది? నీవు నీ సొత్తు కాదన్నాడు. నీవు నీ సొత్తు కాదు. నీ కళ్ళు నీ కాదు, నీ చెవి నీది కాదు, నీ కాళ్ళు నీ కాదు, నీ చూపు నీది కాదు, నీ ఆయుష్ నీది కాదు. అంతా ఆయన ఇచ్చింది. నేనేమై ఉన్నానో అది నీ దయ వల్లనే పాఠం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చుకోలేదు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. చూడండి ఎంత సగం పాడది. నీ వెంటే నేను ఉంటా అంటే ఏంటి? నువ్వు ఆడకొస్తే ఆడకొస్తా. నీ వాక్యం ఎక్కడుంటే ఆడకొస్తా. నీ మందిరం ఎక్కడుంటే ఆడకొస్తా. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. తల్లి గర్భంలో నుంచి నువ్వు చనిపోయినావు కూడా యుగ యుగములకు ఆయన సజీవుడై ఉన్నాడు. యుగ యుగములకు ఆయన సజీవుడిగా ఉన్నాడు. మరణాన్ని ముళ్ళెక్కడ అన్నాడు. మరణాన్ని జయించాడు. మరణం భయపడింది, మరణం వణికిపోయింది, సమాధులు భయపడ్డాయి. ఆయన నడుస్తుంటే భూమి కంపించింది. ఆయన చూసి సముద్ర తరంగము నిలిచిపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. పంట నుంచి నీళ్లు వచ్చాయి. ఆయన చెయ్యితే వర్షం ఆగిపోయింది. ఆయన చెయ్యి దించితే వర్షం పడింది. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం గడుగున్నాం, అటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనకున్న సమయంలో ఆయన తెలుసుకుందాం, ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నాం. రేపు ఆయన రానే ఉన్నాడు. తప్పకుండా మనందరినీ ఆయన రేపు మధ్యాకాశంలో తీసుకెళ్తాడు. యాడికి తీసుకెళ్తాడు? ఎక్కడికమ్మా? అమెరికాను, ఆస్ట్రేలియా, ఎక్కడికి? మధ్యాకాశంలో.
నువ్వు చనిపోయిన తర్వాత దేవుని యొక్క దూతలు నిన్ను నేరుగా పరలోకానికి తీసుకున్నావు. చాలా మంది ఏమంటారంటే ఆ చనిపోయిన తర్వాత ఎవరు చెప్తాడంటే, నిజమే, కరెక్టే, చనిపోయిన తర్వాత ఎవరు చెప్తున్నాడు? చనిపోయిన తర్వాత ఎవరు చెప్తున్నాడు? అది నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. మనం చేసే పని ఎవరు తెలుసు? మనకి తెలుసు, దేవుడికి తెలుసు. నాకు ఇంకెవరికి తెలియదు. దేవుడు చూపిస్తే దర్శనంలో, కళలో తెలిసిపోయింది, జరిగింది. చూపించకపోతే తెలియదు. కాబట్టి నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అది ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో, మన భక్తి ఏంటో, మన ప్రార్థన ఏంటో, మన విశ్వాసం ఏంటో, మన ఆలోచన ఏంటో అని. కాబట్టి ఆయన ఆకాశం నుండి ఎవరిని పరిశీలిస్తున్నాడు? నీ హృదయ అంతరంగాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. నువ్వు కుంటివాడుగా, గుడ్డివాడుగా, నువ్వు ముసలివాడుగా, నువ్వు యవనస్తుడుగా, నువ్వు తెలంగాణగా, నువ్వు ఆంధ్రప్రదేశ్, అమెరికా అనే చోటు ఆయన కేవలం నీ మనసు చూస్తాడు, నీ తలంపు చూస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాడు. ఈరోజు ఏ రోజు? ఈరోజు ఏ రోజు అమ్మా? ఏ రోజు చెప్పండి. ఆవిడ అడుగుతా ఒకసారి. ఈరోజు ఏ రోజు అమ్మా? ఈరోజు ఏ రోజు? ఈరోజు ఈరోజు ఏ రోజు? పుట్టినరోజు. ఎక్కడ బయటకు వచ్చాడు? ఎక్కడ నుంచి బయటకు వచ్చాడు? దేవుడిని దీవించడం కాక మొత్తం ఉదయం తెరబడింది. చూసావా? దేవుని మందిరంలో ఉంటే ఏమి తెలుస్తుంది. దేవుని మందిరంలో ఉంటే దేవుడు తిరిగేస్తాడు. ఆమె రోజు ఎంత బాగా చెప్పిందో, ఈరోజు లేచిన రోజు చెప్తుంది. అంటే మరణాన్ని గెలిచిన రోజు ఈరోజు. చూసారా? బడికి వచ్చిన అమ్మాయి బడిలో ఎంతమంది నేర్చుకుంటాడు. చూడు ఎంత బాగా చక్కగా చెప్పిందో. దేవుడు నేను దీవించిన కాక ఆమె చెప్పు. నువ్వు రావడం కాదు, ఇంకొంతమంది తీసుకురావాలి నీతో పాటు. తీసుకొస్తావా? తీసుకురా. దేవుడిని దీవించిన కాక ముందకి ప్రభుత్వంలో ఉన్నాను.